ఆలోచన శక్తిలో ఉన్న అద్భుతమైన తరంగాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లయితే లక్ష్య సమస్యలను కూడా ఆలోచన శక్తితో తిప్పికొట్టగలిగే అపారమైన చైతన్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ ప్రపంచమంతా ఆలోచన శక్తితోనే నడుస్తోంది అని ధర్మ గ్రంథాలు, అన్ని సైన్సు శాస్త్రాలు నిరూపించాయి. మనస్సు నుంచి పుట్టే ఒక్క ఆలోచన ఒక శక్తి తరంగంలాగా మారి వ్యక్తి జీవితాన్ని అనేక రకాలుగా మార్చగలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనస్సు దృఢంగా, బలంగా ఉన్నప్పుడు ఆలోచనలు శక్తివంతంగా లక్ష్యాన్ని చేరే విధంగా నడిపిస్తూ ఉంటాయి. సూర్యకిరణాల ప్రకాశంతో చీకటి నశించిపోయినట్లు ఆలోచనల శక్తి తరంగాల ప్రవాహంతో భయాలు, బలహీనతలు, రోగాలు, పాపాలు కొట్టుకొని పోతాయి. ఒక్క ఆలోచన అనేక నిమిషాల పాటు ఏకాగ్రతగా నిలిపి ఉంచి అనేక రకాల శక్తి తరంగాలను సృష్టించే స్థితికి మీరు చేరుకున్నట్లయితే మీకు సంకల్ప సిద్ధి అనేది అనుభవం అవుతుంది. ఈ ప్రపంచంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో ఫలితం అనేది మీరు ప్రయోగించే శక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంత సమర్థవంతంగా శక్తులను ప్రయోగిస్తున్నారో ఫలితం కూడా అంతే సమర్థవంతంగా వచ్చి తీరుతుంది అనేది కఠినమైన సత్యం. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పోరాడేటప్పుడు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా శక్తి అనే మూలమంత్రం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వ్యక్తులు మీకు మీ శక్తులను ప్రయోగించటానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు, కానీ మీ లోపల ఉన్న శక్తులను ప్రయోగించి తీరాల్సింది మాత్రం తప్పకుండా మీరే అవుతారు అని గ్రహించి తీరాలి. ఒకవేళ మీ లోపల శక్తులు లేకపోయినా శక్తులను సంపాదించుకొని ఆ శక్తులను ప్రయోగించి వాటి ద్వారానే ఫలితాన్ని సాధించగలను అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకొని తీరాలి. మీ జీవితం మీద మీకు చక్కని శ్రద్ధ ఉండి ఏదైనా లక్ష్యాన్ని సాధించుకోవాలి అన్న నమ్మకాన్ని హృదయంలో పెంచుకున్నట్లయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులు మీకు అండగా నిలబడగలవు. కాకపోతే ఇక్కడ మీరు ప్రయోగించాల్సిన ఒక చిన్న రహస్యం ఏమిటంటే, మీ యొక్క లక్ష్య సిద్ధి కోసం మీరు ప్రయోగించాల్సినటువంటిది బలమైన కాంక్ష. హృదయం నిండా బలమైన కాంక్ష అనేది పెంచుకోవటం లక్ష్య సిద్ధిలో మొట్టమొదటి అడుగు అని చెప్పవచ్చు. మీకు ఏది కావాలో మీరు ముందుగా నిర్ణయించుకొని దాని గురించి బలమైన కాంక్ష పెట్టుకున్నట్లయితే వెంటనే మీ లోపల అన్ని రకాల శక్తులు జాగృతమయ్యేందుకు వాతావరణం తయారైపోతుంది. ఎందుకంటే రెండు రాళ్ల మధ్య ఘర్షణ కల్పించినప్పుడు నిప్పు పుట్టుకొని వస్తుంది. అది దాని లోపల దాగి ఉన్న శక్తి. ఘర్షణ ద్వారా శక్తి నిప్పులాగా మారి బయటికి వచ్చి కనిపిస్తుంది. అలాగే హృదయంలో బలమైన కాంక్ష అనేది రగిలినప్పుడు ప్రబలమైన శక్తి, ప్రబలమైన ఆలోచన తరంగాల రూపంలో బయటికి తన్నుకుంటూ వస్తుంది. ఈ విధంగా అంతర్గత శక్తులను తట్టి లేపటాన్నే ఇచ్ఛాశక్తి యొక్క ప్రయోగం అని చెబుతారు. ఇచ్ఛాశక్తి అనేది కరెంటులాగా పనిచేస్తుంది. మీ హృదయంలో ప్రబలమైన ఇచ్ఛాశక్తి అనేది దేహంలోని అన్ని భాగాల్లో కరెంటును సృష్టించగలుగుతుంది. ఒక లక్ష్యం కోసం బలంగా తపించే హృదయానికి మనస్సు, దేహం, ప్రకృతి, విశ్వం ఇవన్నీ కూడా లయబద్ధంగా స్పందిస్తుంటాయని సృష్టి యొక్క నియమం తేల్చి చెప్పేసింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే, మీ లక్ష్యాన్ని సాధించుకోవాలి అనుకుంటున్నప్పుడు మీ లోపల తగిన శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యాలు ఏమాత్రం లేకపోయినా సరే
చింతించకుండా ఇచ్ఛాశక్తిని సృష్టించుకొని ఇచ్ఛాశక్తి ద్వారా అన్ని రకాల బలమైన సమర్థతలని మీ లోపల పెంచుకోవచ్చు అని ఒక గట్టి నమ్మకాన్ని మొదలు పెట్టండి. లక్ష్యాన్ని గనక పెట్టుకున్నట్లయితే మీరు సొంతంగా శక్తులను ప్రయోగించటం కూడా నేర్చుకొని ముందుకు సాగగలుగుతారు. లక్ష్యం లేకపోతే శక్తుల జాగృతి కూడా జరగదు అనేది సృష్టి నియమమే. కాబట్టి మీకు నచ్చినటువంటి అనేక రకాల పనుల్లో నుంచి ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. బలమైన కాంక్షతో, గట్టి నమ్మకంతో హృదయం నిండా ఆ లక్ష్యానికి సంబంధించి పాజిటివ్ దృశ్యాలు, పాజిటివ్ తరంగాల యొక్క ప్రవాహాన్ని సృష్టించుకోండి. ఇలాంటి పాజిటివ్ శక్తులతో నిండినటువంటి హృదయం నుంచి వచ్చే స్పందన మీ చుట్టూ నలువైపులా చైతన్యంతో కూడిన వాతావరణాన్ని సృష్టించేస్తుంది. మనస్సులో, హృదయంలో లక్ష్య సిద్ధి కోసం గాఢమైన కాంక్ష రగిలినప్పుడు మీ దేహంలోని ప్రతి అణువు ఒక కాంతి పుంజంలాగా మారి అనంతమైన ప్రకృతిని, అఖండమైన విశ్వశక్తిని కూడా స్పందింపచేసి మీకు కావలసిన శక్తులు మీ దగ్గరికి చేరే విధంగా వాతావరణాన్ని సృష్టించేస్తాయి. ఇదే లక్ష్య సిద్ధి యొక్క రహస్యం. ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే, లక్ష్య సాధన యొక్క ఏ దశలో కూడా మీరు మీ యొక్క బలాన్ని, శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. అంతేకాకుండా ఏ దశలోనూ వేరొకరు మీకు అండగా నిలవలేదని, ఇంకొకరు సహాయం చేయలేదు అనే భావాలను మనస్సులోకి, హృదయంలోకి ఏమాత్రం రానివ్వకూడదు. ఎందుకంటే మీరు ఇచ్ఛాశక్తిని ప్రబలంగా నమ్మినప్పుడు ఇలాంటి స్వల్పమైన, అల్పమైన నెగిటివ్ భావాలు మీ లోపల శక్తిని తగ్గించగలవు. కాబట్టి ఇలాంటి భావాలు మీ అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలి అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా మనస్సులో నెగిటివ్ భావాలకు ఆధారం చేసుకోకండి. మీ లోపల ప్రబలమైన శక్తి తరంగాలను సృష్టించుకొని అనంతమైన విశ్వ చైతన్యం యొక్క అలల ప్రవాహాన్ని మీ మీదకి ఆహ్వానిస్తూ ముందుకు బలంగా, దృఢంగా సాగిపోవచ్చు. ఇక్కడ ఒక చమత్కారం జరుగుతుంది. అదేమిటంటే, మీరు ఎవరెవరి గురించి ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో వారి ద్వారా వెంటనే సహాయం అందకపోయినా మీ యొక్క ఇచ్ఛాశక్తి ప్రబలంగా ఉన్నప్పుడు విశ్వం వారి ద్వారా మీకు తప్పకుండా సహాయాన్ని అందే విధంగా వాతావరణాన్ని సృష్టించి తీరుతుంది. మీ ఇచ్ఛాశక్తితో, శక్తి చైతన్యంతో మీరు ముందుకు నడుస్తున్నప్పుడు మీరు కోరుకోకపోయినా సరే మీ లక్ష్యంలోకి ఎంతోమంది వ్యక్తులను, వ్యవస్థలను విశ్వం అనేది సహజంగానే భాగస్వాములను చేసి ముందుకు నడిపిస్తూ, కదిలిస్తూ ఉంటుంది. ఇది లోతైన సృష్టి యొక్క ధర్మం అని మీరు తెలుసుకొని, నమ్మి, అంగీకరించి ఆచరించాల్సి ఉంటుంది. మీ లక్ష్యం కోసం, మీ లక్ష్య సాధన కోసం వ్యక్తులను, వ్యవస్థలను నమ్ముకొని కూర్చున్నట్లయితే ఎదురు చూడాల్సిన సమయం ఏర్పడుతుంది. కానీ మీలోని శక్తులను సృష్టించుకుంటూ ఉన్నట్లయితే ఎదురు చూడకుండా మీకు మీరుగా ప్రచండంగా ముందుకు దూసుకెళ్లేందుకు నిరంతరం అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే సమర్థవంతమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దృఢంగా, ఉత్సాహంగా జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించటానికి అన్నిటికంటే ముందు ముఖ్యమైనది ఇచ్ఛాశక్తి మాత్రమే అని గట్టిగా నమ్ముకోండి. ఇక్కడ ఇచ్ఛాశక్తి అనేది ఒక విత్తనం లాంటిది. ఇది ఒక గొప్ప వృక్షంలాగా ఎదగాలంటే మీరు మానసిక, శారీరక వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. విత్తనం మొలకెత్తడానికి భూమి
ఎలా సహకరిస్తుందో అదేవిధంగా మీ ఇచ్ఛాశక్తి ప్రబలంగా ఎదిగి ఫలీభూతం కావాలి అంటే మానసిక శారీరక వాతావరణమే ఎక్కువగా సహాయపడతాయి. కాబట్టి మనస్సును ప్రశాంతంగా శక్తివంతంగా ఉంచుకోండి. శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా నిలబెట్టుకోండి. ఈ విధంగా మానసిక శారీరక చైతన్య స్థితిని కాపాడుకుంటూ మానసిక శక్తిని శారీరక శక్తిని నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే ఇచ్ఛాశక్తి అనేది ప్రబలమైన కాంక్ష రూపంలోకి మారి ఫలసిద్ధిని ప్రాప్తించి తీరుతుంది. ఇచ్ఛాశక్తిని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు ఓపికతో ధైర్యంతో ఏకాగ్రతతో ముందుకు సాగాలి అనేది ఒక సాధారణమైన నియమం. కాబట్టి మానసిక శారీరక శక్తులను కాపాడుకుంటూ ఇచ్ఛాశక్తిని పెంచుకుంటూ లక్ష్యం కోసం మీరు ముందుకు సాగినట్లయితే విశ్వంలోని అనేక శక్తి తరంగాలు మీకు చేయూతగా నిలిచి తప్పకుండా గెలిపించి తీరుతాయి.